కొద్ది రోజుల క్రితం చంద్రబాబు నాయుడు జైల్లో ఉన్నప్పుడు అక్కడికి వెళ్ళి డీల్ ప్రకటించేశారు, మేము పొత్తులో ఉంటామనేటువంటి ప్రకటన చేసేశారు. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు ఎప్పుడు పిలిచినా కానీ వాళ్ళ ఇంటికి మనం పవన్ కళ్యాణ్ వెళ్ళినటువంటి సిచ్యువేషన్ చూసాము. ముందు నుంచి కూడా ఈ మొత్తం పొత్తులో తనకు ఏ విధంగా అనుకూలమవుతుంది అనేటువంటిదే పూర్తిగా ఇక్కడ చంద్రబాబు క్యాల్కులేషన్స్ కావచ్చు, లేదంటే ఈ మొత్తం పొత్తును ఎగ్జిక్యూట్ చేస్తూ వచ్చారు. ఈరోజు కూడా చంద్రబాబు నాయుడు ఒడ్డున కూర్చుండి ఒక విధంగా జనసేన అటువంటి పార్టీని పవన్ కళ్యాణ్ ముందు నుంచి ఒప్పుకుంటున్నారు కాబట్టి ఆయనకు ఈ విషయం 24 సీట్లు అనేటువంటి విషయం 6 నెలల క్రితమే తెలుసు. ఆయన 6 నెలల క్రితమే 24 సీట్లకు పరిమితం కావాల్సినటువంటి విషయాన్ని ఆయన ముందే అంగీకరించుకున్నారు. అది డీల్లో భాగం. కానీ ఈరోజు జనసేనలో ఉన్నటువంటి చాలామంది లీడర్లకు ఇది ఒక మింగుడు పడని అంశం. 24 సీట్లలో పార్టీ ఏం చేస్తుంది, ఎక్కడ పోటీ చేస్తుంది, ఎన్ని గెలుస్తుంది, అసలు గెలుస్తామా లేదా, ఆ ఇచ్చేటువంటి సీట్లలో మన క్యాండిడేట్లు ఎంతమంది ఉంటారు, ఎక్కడ సీట్లు ఇస్తారు, ఇస్తే ఎవరికి ఇస్తారు, టీడీపీ నుంచి వచ్చి ఎంతమంది పోటీ చేస్తారనేటువంటి లెక్కలు చాలా జనసేన నాయకులను కార్యకర్తను ఈరోజు వేధించవచ్చు. బట్ డెఫినెట్గా సిచ్యువేషన్ మాత్రం ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ తనకు తానే ఒక మరణ శాసనం రాసుకున్నాడు అనేటువంటిది పొలిటికల్గా వస్తున్నటువంటి లైన్. ఎందుకంటే రాజకీయంగా ఎదగాలంటే మనం పోటీ చేసేటువంటి ధైర్యం ఉండాలి. రాజకీయంగా ఒక అడుగు ముందుకు వేయాలి అంటే తన క్యాండిడేట్స్ని తన నమ్ముకున్న వాళ్లకు అవకాశం ఇవ్వాలి అనేటువంటిది ఏ పొలిటికల్ లీడర్ అయినా ముందుగా చూస్తారు. కానీ పొత్తు అనేటువంటి పేరుతో సగం జనసేనను చంపేశారు. ఈరోజు 24 సీట్లకు పరిమితం అయిపోయి అసలు జనసేన అనేటువంటి పార్టీనే భవిష్యత్తులో ఉనికి లేకుండా ఆయననే చేసుకున్నారనేటువంటిది. రాజకీయాల్లో హత్యలుండవు, ఆత్మహత్యలే ఉంటాయనేటువంటి దానికి ఈరోజు పవన్ కళ్యాణ్ ఒప్పుకున్నటువంటి ఒక డీల్ కావచ్చు, లేకుంటే ఒక పొత్తు కావచ్చు, చాలా స్పష్టంగా అర్థమవుతుంది. బీజేపీని కూడా మనం చూడొచ్చు. బీజేపీతో పొత్తు ఉంటుందా లేదా అనేటువంటిది కూడా స్పష్టంగా చెప్పలేనటువంటి సిచ్యువేషన్ అటు జనసేనలో కనిపిస్తోంది. ఎట్ ద సేమ్ టైం ధైర్యం కూడా లేదనేటువంటిది. పొత్తు అవసరం లేదని చెప్పట్లేదు, మాకు పొత్తు కావాలి అని కూడా చెప్పట్లేదు. కాబట్టి పొలిటికల్గా ఒక డెసిషన్ తీసుకోలేనటువంటి నాయకత్వం ఈరోజు ప్రెస్ మీట్ పెట్టింది. అటు చంద్రబాబు నాయుడు కావచ్చు, ఇటు జనసేన కావచ్చు, ఇటు పవన్ కళ్యాణ్ కావచ్చు, వీళ్ళిద్దరి ప్రెస్ మీట్లో చూస్తే వాళ్ళు వస్తే చంద్రబాబు నాయుడు ఢిల్లీకి వెళ్ళి బీజేపీ నాయకులతో మాట్లాడి వచ్చిన తర్వాత వాళ్ళు వస్తే అనేటువంటి పదాన్ని వాడతారు. అంటే వస్తారో లేదో మీకు తెలియదు, మీ క్యాండిడేట్స్ మీరు ప్రకటించేస్తున్నారు. ఒకవేళ వచ్చేదైతే వాళ్ళకు ఇచ్చేటువంటి గౌరవం ఏంటిది, వాళ్ళకు ఇన్ని సీట్ల ఇస్తామనేటువంటి లెక్క కూడా చంద్రబాబు నాయుడు దగ్గర లేదు. ఇక ఆశీస్సులు ఉన్నాయి అనేటువంటి మాటతో పరిమితం అవడం ద్వారా కేవలం తనలో ఉన్నటువంటి భయాన్ని ఇక్కడ ఉన్నటువంటి జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ బయట పెట్టుకున్నారు అనేటువంటిది కూడా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. పొత్తుకు సంబంధించి బీజేపీ అధికారికంగా ఒక ప్రకటన చేసిన తర్వాతనే మనం ఒక నిర్ధారణకు రావచ్చు. ఎందుకంటే రెండు పార్టీలు కూడా టీడీపీ కావచ్చు, జనసేన కావచ్చు, బీజేపీతో పొత్తుకు సంబంధించి ఒక ప్రకటన చేసేటువంటి ధైర్యం చేయలేకపోతున్నాయి అనేటువంటిది చాలా స్పష్టంగా ఈరోజు వాళ్ళ ప్రెస్ మీట్ చూస్తే అర్థమవుతుంది. బీజేపీ వచ్చి ఖచ్చితంగా జాతీయ నాయకత్వం చేసిన ప్రకటన తర్వాతనే బీజేపీతో ఈ రెండు పార్టీలకు పొత్తు ఉంటుందా లేదా అనేటువంటిది తేలబోతుంది. కానీ ఒక మాట చాలా స్పష్టము, 24 సీట్లకు ఈరోజు తాను పరిమితం అయిపోయాను, తనలో ఉన్నటువంటి క్యాడర్కు, తన పార్టీ నాయకులకు ముఖం చూపించలేను అనేటువంటి ఒక భయం మాత్రం ఈరోజు చాలా స్పష్టంగా పవన్ కళ్యాణ్ ఫేస్లో కనిపించింది. సిద్ధ